కాకినాడ జిల్లా కేంద్రంలో కాకినాడ నగరంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ షామోహన్ పగిలి పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం పేరిట ఈ నెల 26వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఏఎంజీ స్కూల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే భారీ వర్షం పడడంతో కార్యక్రమానికి ఆటంకం కలిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలు, 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి జిల్లా కలెక్టర్ మోహన్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు ప్రజలకు వివరించారు. నేనేమంటానంటే ఈరోజు గత ప్రభుత్వం కరెక్ట్గా పనిచేస్తుంటే ఇన్ని సమస్యలు ఉండేండే కాదు. ఆ సమస్యలన్నీ కూడా ఏంటి, పెన్షన్ అర్హులైన కూడా పెన్షన్ ఇవ్వలేదు. అదేవిధంగా కిట్ పిల్లలకి ₹1,00,000 కట్టామండి, బ్యాంక్ వాళ్ళు ఏమో వాయిదాలు కట్టమంటున్నారు, మాకు ఇల్లు ఇవ్వలేదండి అని చెప్పి వాయిదాలు కట్టించుకున్నారని చెప్తున్నారు. కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ మాకు చూపించలేదంటున్నారు. అదేవిధంగా అర్హులైన వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వలేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఆ విధంగా కొంత చోట అయితే చాలా సమస్యలు చెప్పడం జరుగుతుంది. అంటే 100 సంవత్సరాల్లో మనం చేసిన చెప్తూ సమస్యలు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళే చెప్తున్నారు ఇది మంచి ప్రభుత్వం బాబు, 100 రోజుల్లో మాకు ఈరోజు వెళ్ళినప్పుడు చెప్పారు పెన్షన్ ఇచ్చారు బాబు. అదేవిధంగా యువత కనిపిస్తే ఈరోజు మెగా డిఎస్సి ఇచ్చి 16,437 పోస్టులు తీశారు. గత ప్రభుత్వం ఇస్తానని డిఎస్సి ఇవ్వలేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు రైతులు, కొంతమంది రైతులు అయితే ఆ రోజు బకాయిలు పెట్టేసి రైతులు డబ్బులు ఇవ్వలేదని చెప్తే ఈరోజు రైతులకు డబ్బులు పడ్డాయి. అదేవిధంగా పేదవాడు అన్నం వంచేసేవాడు అన్నా క్యాంటీన్లో, అలాంటి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. అదేవిధంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒక ధైర్యంగా వెళ్తున్నాం, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం. గతంలో ఏదైనా సమస్య చెప్తే కేసులు పెడతారని భయపడిపోయేవాళ్ళం బాబు. ఇప్పుడు అదేం లేదు, ధైర్యంగా వెళ్ళి చెప్పుకుంటున్నాం సమస్యల్ని, ధైర్యంగా ఉన్నామని చెప్పి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలకు చెప్తున్న మాట. ఇది నోట్ చేసుకొని మళ్ళీ రాదు, మనం దూరం అయిపోతారు. వాళ్ళు చెప్పింది మీరు అంటే పక్కకెళ్ళి నోట్ చేసుకోవాలి. సమస్య చెప్పిన తర్వాత ఏ వాడమ్మా ఎక్కడ నోట్ చేసుకోవాలి. ప్రజావేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆనరబుల్ ఎమ్మెల్యే కాకినాడతో పాటు వాళ్ళ ఆఫీసర్స్ రావడం జరిగింది. ఇలా ప్రతి గ్రామంలో ప్రజావేదిక జరుగుతుంది. ప్రతి మండలంలో ఇవాళ స్టార్ట్ చేయడం మనకి ఇది నెక్స్ట్ ఒక 7 days పాటు ఇదంతా జరిగి మనం కంటిన్యూస్గా ఏం చేసాము, తర్వాత ఏం చేయాలనేది ప్రపోజల్ స్టార్ట్ చేసుకుందాం.